ఓకేనా. సో సాఫ్ట్వేర్ పెరాడియమ్స్. సాఫ్ట్వేర్ పెరాడియమ్స్ అంటే విధానాలు, మోడల్స్, ఎగ్జాంపుల్స్, నమూనాలు, ఇట్లా ఏ పదమైనా వాడుకోవచ్చు. పెరాడియం అంటే ఒక ఎగ్జాంపుల్, పెరాడియం అంటే నమూనా, పెరాడియం అంటే ప్రాసెస్, పెరాడియం అంటే మోడల్. ఓకే, ఈరోజు మనం ఈ రెండు కాన్సెప్ట్స్ చెప్పుకుందాం. వై సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రిక్వైర్డ్, అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మనకు ఎందుకు అవసరం అవుతుంది, రెండోది సాఫ్ట్వేర్ పెరాడియమ్స్. ముందు దీని గురించి చెప్పుకుందాం, సాఫ్ట్వేర్ పెరాడియమ్స్. సో బేసిక్గా సాఫ్ట్వేర్ పెరాడియం అనేటువంటి ఒక విధానంలో మొత్తం 3 ప్రాసెస్లు ఉంటాయి మనకి ఇక్కడ. 3. ఒకటి డెవలప్మెంట్, మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, పెద్ద సర్కిల్ ఇచ్చాడు. ముందు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోపల ఉన్నటువంటి అంటే నెక్స్ట్ స్టెప్ డెవలప్మెంట్ అనేది మొదలు పెట్టుకున్న తర్వాత ఉండేటువంటి మొట్టమొదటి దశ ఏమిటి అంటే డిజైన్. డిజైన్ అనేది మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ ఉండేటువంటి దశ ఏమిటంటే ప్రోగ్రామింగ్. ఓకేనా. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి విధానం, నెక్స్ట్ జరిగేటువంటి పని ఏమిటంటే డిజైన్. డిజైనింగ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి పని ఏమిటంటే ప్రోగ్రామింగ్. ఇలా మొత్తం 3 భాగాలుగా ఉంది. ప్రతి భాగంలోనూ మళ్ళీ సబ్ వర్క్స్ ఉంటాయి, ప్రతి భాగంలోనూ సబ్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ముందు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పెరాడియం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. పెరాడియం అని మీకు కన్ఫ్యూజన్ ఉంటే ప్రాసెస్ అనుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదమ్మా. కాకపోతే ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు పెరాడియం రాస్తేనే మనకు మార్కు పట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ చెప్పే వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అవుతుంటారు కాబట్టి మనం కూడా ఎగ్జామినేషన్ పరంగా పెరాడియం అనే పదాన్ని ఫాలో అవ్వాలి. అర్థం చేసుకునేటప్పుడు ప్రాసెస్ అని అర్థం చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేటువంటి ఈ బేసిక్ ఫస్ట్ ప్రాసెస్లో మనకు మొత్తం 3 విధులు ఉంటాయి, 3 పనులు ఉంటాయి. డెవలప్మెంట్ అంటే 3 పనులు ఉంటాయి. ఒకటి రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకోవటం, రెండోది డిజైన్ చేయటం, మూడోది ప్రోగ్రామ్ చేయటం. ఇవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఇప్పుడు మీరు రేపటి రోజున మీకు తెలుసు మన కాలేజ్ పిల్లలు 5 ఈ విషయం మీతో పంచుకోవాలి ఖచ్చితంగా. ఇందాక సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా చెప్పున్నాను. మన కాలేజ్ నుంచి ఈ విద్యా సంవత్సరం అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ గాను అంటే 2020 మార్చి పూర్తయ్యే సమయానికి 5 పిల్లలు, 5 ఆడపిల్లలే, 5 పిల్లలు టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి, విప్రోకి సెలెక్ట్ అయ్యారు. టీసీఎస్ ఆల్రెడీ 3కి అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించేసేసింది, 2కి ఇంకా పెండింగ్లో ఉంది. ఒక 4-5 రోజులు అందుతుంది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్. వాళ్ళు జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ చెప్పేశారు టీసీఎస్ వాళ్ళు ఫోన్ చేసి, మీరు ల్యాప్టాప్స్ మీ దగ్గర ఉన్నాయా, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయడానికి అని అన్నీ కనుక్కున్నారు. పాస్పోర్ట్ సిద్ధం చేసుకున్నారా, ఇలా అన్ని డీటెయిల్స్ కనుక్కున్నారు. ఒక అమ్మాయికి తబస్సుమ్ జాహా, మీకు తెలుసు పేరు, తబస్సుమ్ జాహా అనేటువంటి అమ్మాయి ఆల్రెడీ జాయిన్డ్ ఇన్ హైదరాబాద్ జాయిన్ అయింది. కాబట్టి కోవిడ్, మనకు కరోనా వైరస్ అనేటువంటిది ఒకటి నడుస్తుంది కాబట్టి ఒక ఉధృతి, అమ్మాయి ఇంట్లో నుంచే వర్క్ చేయడానికి ఆఫీస్ వాళ్ళు అవకాశం ఇచ్చారనమాట. మార్కాపురం నుండే అమ్మాయి వర్క్ చేస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఓకేనా. అంటే లాస్ట్ మంత్ ఆగస్టు 15 తర్వాత జాయిన్ అయింది ఆ అమ్మాయి, కంపెనీలో జాయిన్ అయింది. ప్రెసెంట్ తబస్సుమ్ జాహా ఈజ్ టీసీఎస్ ఎంప్లాయీ, జాయిన్డ్. ఆల్రెడీ ట్రైనింగ్ కూడా అయిపోయింది, 15 days ట్రైనింగ్ అయిపోయింది. 15 days తాలూకు శాలరీ కూడా అమ్మాయి తీసేసుకుంది. ఎంత ఎంత గొప్ప విషయం చూడండి అసలు ఇది. ఒక డిగ్రీ స్థాయి స్టూడెంట్, మన కళ్ళ ముందే తిరిగినటువంటి పిల్లలు, అవునా, చక్కగా ఒక టీసీఎస్లో, ఒక ఇన్ఫోసిస్లో, విప్రోలో వాళ్ళు అపాయింట్మెంట్స్ తీసుకోవటం, స్టార్టింగ్లోనే ఒక 25,000 రూపాయల జీతంతో వాళ్ళు కెరీర్ మొదలు పెట్టడం. ఒక 3-4 సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళ శాలరీస్ రేంజ్ మారిపోతుంది అసలు. షీ మే గెట్ 70,000 ఆల్సో ఆఫ్టర్ 2-3 years.
కొంచెం పెర్ఫార్మెన్స్ కనుక వాళ్ళు చూపించుకోగలిగితే దే మే గెట్ యుఎస్ ప్రాసెస్ ఆల్సో. యుఎస్ వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. అది వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. సో మీలో కూడా ఉన్నారు, మీలో కూడా కాస్త కష్టపడేటువంటి పిల్లలు ఉన్నారు. కొంచెం దృష్టి పెట్టండి కమ్యూనికేషన్ మీద. ఈ సంవత్సరం ఎండింగ్లోనే మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి కాకముందే మీకు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించండి. ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి సీరియల్స్ మీద సినిమాల మీద దృష్టి పెట్టకుండా కాస్త కమ్యూనికేషన్ మీద, మీకు తెలిసినటువంటి సి లాంగ్వేజ్, జావా, ఈ ప్రోగ్రామింగ్ మీద కాస్త దృష్టి పెట్టండి. కొంచెం కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోండి. టీసీఎస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఓకేనా? ఖచ్చితంగా మళ్ళీ ఈ సంవత్సరం నుంచి ఒక 5-6 సెలెక్ట్ అవ్వాలని నా కోరిక. చూద్దాం. సో ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పెరాడియంలో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. నేను మనం చెప్పుకున్నాం కదా, రిక్వైర్మెంట్స్. ఏ వస్తువు తయారు చేయాలన్నా ముందు ఆ వస్తువు ఎవరి కోసం తయారు చేస్తున్నామో, ఏ సంస్థ కోసం తయారు చేస్తున్నామో, ఆ సంస్థలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే దాన్ని ఉపయోగించబోతున్నారో ఆ సాఫ్ట్వేర్ అనేటువంటి ప్రొడక్ట్ని, వాళ్ళ దగ్గర నుంచి రకరకాల విధానాలలో సమాచారాన్ని కలెక్ట్ చేసుకుంటారు డెవలపర్స్. వన్స్ ద రిక్వైర్మెంట్స్ హ్యాస్ బీన్ గ్యాదర్డ్, ఎప్పుడైతే ఒక సంస్థకి సంబంధించి మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నామో, ఆ సంస్థకి సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి అని ఆ సంస్థ అనుకుంటోందో, సంస్థ అంటే ఏమిటి? సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులకు గతంలో ఏదో సాఫ్ట్వేర్ వాడుతున్నారు, దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. సో గతంలో వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో తెలుసుకోవాలి, అవి రిక్వైర్మెంట్సే. వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారో తెలుసుకోవాలి, అవి రిక్వైర్మెంట్సే. ఓకేనా? ఇలా రకరకాల స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలిసి ఎవరెవరికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్లో, ఎవరెవరికి ఎలా కావాలి అనేది ముందుగా గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. రిక్వైర్మెంట్స్ అంటాం దీన్ని. ఒకసారి రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మొదలయ్యేటువంటి వెరీ నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే డిజైన్. డిజైన్ చేస్తారు. ముందు ఒక రఫ్గా ఒక పేపర్ మీద డిజైన్ చేస్తారు. పేపర్ మీద అంటే కంప్యూటర్లోనే కంప్యూటరైజ్డ్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. రిపోర్ట్స్ ఎలా ఉండాలి, సాఫ్ట్వేర్ లుక్ ఎలా ఉండాలి, సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఏ విధంగా జరగాలి, ఏ బటన్ క్లిక్ చేస్తే ఏం జరగాలి, ఓకేనా, డేటా ప్రాసెసింగ్ ఎలా జరగాలి, ఎక్కడ స్టోర్ చేయాలి డేటాని, ఏ ఫార్మాట్స్లో స్టోర్ చేయాలి, ఇలా రకరకాలుగా అనమాట. కొంతమంది డేటాని టెక్స్ట్ రూపంలో స్టోర్ చేయమంటారు, కొంతమంది డేటాని ఇమేజ్ రూపంలో స్టోర్ చేయమంటారు, అవునా, కొంతమంది డేటాని టేబుల్ రూపంలో స్టోర్ చేయమంటారు. రకరకాల విధానాలు అనమాట. ఇవన్నీ డిజైనింగ్లో వచ్చేస్తాయి. మనకు డిజైనింగ్లో వచ్చేస్తాయి. ఒకసారి డిజైన్ పూర్తయిపోయిన తర్వాత డిజైన్ కూడా అనాలిసిస్ చేస్తారు వాళ్ళు. ఒకసారి డిజైన్ అయిపోయిన తర్వాత డిజైన్ ఆ సంస్థకి ఎవరైతే సాఫ్ట్వేర్ తయారు చేయించుకోవాలనుకుంటున్నారో ఆ సంస్థకి అనుకూలంగా డిజైన్ తయారైన తర్వాత వెరీ నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ప్రోగ్రామింగ్. ఆ డిజైన్కి తగినట్టుగా ప్రోగ్రామ్ రాయటం. సాఫ్ట్వేర్ కదా మనం తయారు చేసేది. ముందు డిజైన్ చేస్తాం, డిజైన్ చూపెడతాం. ఎవరికి? కస్టమర్స్కి, క్లయింట్స్కి. వాళ్ళ డిజైన్ మెచ్చారనుకోండి, మెచ్చలేదనుకోండి, ఏమనుండి చెప్తారు, దాంట్లో మార్పులు చేర్పు అయిపోయింది అనుకోండి, అంత క్లియర్గా ఉందనుకోండి డిజైన్, దెన్ గో ఫర్ ప్రోగ్రామింగ్. దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని తయారు చేయడం మొదలు పెడతారు, అంటే ప్రోగ్రామింగ్ చేయడం మొదలు పెడతారు. ప్రోగ్రామింగ్ అది రాయాల్సింది మనం ఖచ్చితంగా. ఏ సాఫ్ట్వేర్ తయారు చేయాలన్నా ప్రోగ్రామ్ ద్వారానే. అయితే ఆ ప్రోగ్రామ్ రాయడానికి కావాల్సిన డిజైనర్స్ ఇస్తారు. ఆ డిజైన్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ క్లయింట్స్ దగ్గర నుంచి తీసుకుంటాం. మనం క్లయింట్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. ఓకేనా? సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో భాగంగా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో భాగంగా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పెరాడియంలో భాగంగా మనకు 3 ముఖ్యమైన దశలు ఉంటాయి. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, సాఫ్ట్వేర్ డిజైన్, మూడవది ప్రోగ్రామింగ్. ఈ మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. చూడండి, డిజైన్
డిజైన్ పెరాడియం. డిజైన్లోకి వచ్చిన తర్వాత ఏముంటాయి? డిజైన్లో డిజైన్, మెయింటెనెన్స్, ప్రోగ్రామింగ్. డిజైన్లో భాగమే ఇవి. ఇక్కడ బొమ్మ ఇచ్చాడు చూడండి. ఈ బొమ్మలో సాఫ్ట్వేర్ డిజైన్లో భాగమే ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో భాగమే డిజైన్, డిజైన్లో భాగమే ప్రోగ్రామింగ్. ఓకేనా? సో డిజైన్లో ఏముంటాయంటే డిజైన్ తయారు చేస్తాం, డిజైన్ని మెయింటైన్ చేస్తాం. మళ్ళీ డిజైన్ మెయింటెనెన్స్ అంటే ఏమిటి? మెయింటెనెన్స్ నిన్న మనం చెప్పుకున్నాం. మెయింటెనెన్స్ అంటే తప్పులు, రకరకాల మార్పులు చేర్పులు ఉంటాయి అన్నమాట. ఈ బటన్ ఇలా ఉండకూడదు, ఈ బటన్ ఇలా ఉండాలి, ఈ కలర్ ఇలా ఉండకూడదు, ఇది ఇంకొక కలర్ అయితే బాగుంటుంది, ఈ రిపోర్ట్ ఇలా ఉండకూడదు, రిపోర్ట్ ఈ విధంగా మారిస్తే బాగుంటుంది. ఇలాగా రకరకాలుగా దాంట్లో ఆ డిజైన్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. జరిగిన తర్వాత అప్పుడు ప్రోగ్రామింగ్. సో ముందు డిజైన్ తయారు చేసిన తర్వాత దానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ మీన్స్ వాట్? చేంజెస్ విచ్ ఆర్ డిజైర్డ్, విచ్ ఆర్ రిక్వైర్డ్ టు ద క్లయింట్. క్లయింట్ ఏదైతే చెప్తాడో, యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ మార్పుల్ని, ఆ మార్పుకు తగినట్టుగా డిజైన్ని మార్చాలి, ఖచ్చితంగా మార్చాలి. దాన్ని మెయింటెనెన్స్ అంటాం. వన్స్ ద మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్, ఎప్పుడైతే డిజైన్ యొక్క మెయింటెనెన్స్ పూర్తవుతుందో అప్పుడు ప్రోగ్రామింగ్లోకి వస్తాం, దాన్ని ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు మనం మున్సిపల్ పర్మిషన్ తీసుకుంటాం, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాం, ఇలా రకరకాల పర్మిషన్స్ తీసుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు. కానీ ఇల్లు ఎలా కట్టాలి, ఒక చిన్న ప్లాన్ వేయించుకుంటాం. ఎవరి చేతి వేయించుకుంటాం? ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అలా వేయించుకుంటాం. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, ఒక బిల్డింగ్ కట్టాలి అంటే సపోజ్ మీలోనే కొంతమంది ఒక మంచి రేపొద్దు రోజున ఒక టీసీఎస్కో ఇన్ఫోసిస్కో సెలెక్ట్ అయిపోయారు, చక్కగా నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటున్నారు అనుకోండి. మీరు మార్కాపురంలో మీ పేరెంట్స్ కోసం మంచి ఇల్లు కట్టాలి అనుకుంటున్నారు. ఒక ₹50 లక్షలు హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 50 లక్షలు అనుకుంటున్నారు. ఏం చేస్తారు? దానికి బేల్దారి మేస్త్రి చేతిలో 50 లక్షలు పెట్టేసి కట్టే బాబు అని చెప్పేస్తారా? చాలా చెప్పం. మనకు ఒక డిజైన్ కావాలి. వెంటనే ఒక సివిల్ ఇంజనీర్ని కలుస్తాం. సివిల్ ఇంజనీర్, ఈ సివిల్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్క అంగుళం కూడా వృధా పోనివ్వరు. స్థలంలో ఎక్కడ ఏమేమి ఏర్పాటు చేస్తే, ఎక్కడ ఏ ఏ కన్స్ట్రక్షన్స్ చేస్తే, ఏ గది ఎంత వెడల్పు ఉంటే మనకు వెంటిలేషన్ కరెక్ట్గా వస్తుంది, ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది హౌస్లో, ఏ స్టెప్స్ ఎలా పెడితే, మన మెట్లు ఎలా పెడితే మనం ఈజీగా ముసలి వాళ్ళు కూడా ఎక్కగలుగుతారు, ఇలాగా ప్రతి దానికి వాళ్ళకు ఒక లెక్క ఉంటుందన్నమాట. వాళ్ళు సివిల్ ఇంజనీర్స్, వాళ్ళు ప్లాన్స్ గీస్తుంటారు వాళ్ళు. ఓకేనా? సో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళని అప్రోచ్ అవుతాం మనం. సో వాళ్ళు చెప్తారు, సార్ మీకు ఈ బిల్డింగ్ 50 లక్షలు పూర్తి కావాలంటే నేను మీకు ప్లాన్ ఇస్తాను, అయితే ఈ ప్లాన్ కాస్ట్ ₹10,000 అవుతుంది అని చెప్తారు. 10,000 ఖచ్చితంగా మనం తీసుకుంటాం. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు స్పెండ్ 50 lakhs of rupees టు కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్ ఫర్ అవర్ పేరెంట్స్. మరి 50 లక్షలు పెట్టేటప్పుడు ముక్కు మొహం తెలియనటువంటి బేల్దారి మేస్త్రి చేతిలో 50 లక్షలు పెట్టేస్తే ఏమవుతుంది? ఒక గోడ కడతాడు, ఈ గోడ బాగలేదని మనకు అనిపిస్తుంది, గోడ పగలగొట్టాలి. అవునా? ఇలాంటి మార్పులు చేర్పులు లేకుండా ముందు అదేదో పేపర్ మీదనే చూసుకుందాం అనుకోండి, మార్పులు చేర్పులు అయిపోతుంది కదా. ఎక్కడ పగలగొట్టడము మార్చడం ఏమి ఉండదు. సో సివిల్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే పేపర్ మీద మీకు డయాగ్రామ్ ఇస్తారు, చక్కగా పేపర్ మీద ఇస్తారు. మీ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ ఇలా ఉండాలి, టాయిలెట్స్ ఇలా ఉండాలి, బెడ్రూమ్స్ ఇలా ఉండాలి, మెయిన్ హాల్ ఇలా ఉండాలి, వంటగది ఇలా ఉండాలి, స్టెప్స్ ఇలా ఉండాలి, బయట ఉండేటువంటి గేట్ ఈ విధంగా ఉండాలి. ప్రతిదీ, ప్రతి పాయింట్ దే విల్ డిజైన్. మీరు చెప్తారు, సార్ నాకు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మీరు చెప్తారు, మీ ఓన్ ఐడియాస్ చెప్తారు. దానికి తగినట్టుగా డిజైన్ మారుస్తారు. ఒకప్పుడంటే పేపరు పెన్ను పెట్టి గీసేవాళ్ళు, స్కేల్స్ ఇవన్నీ పెట్టేసి, ఇప్పుడు కంప్యూటర్లో గీసేస్తున్నారు సివిల్ ఇంజనీర్స్. సో కస్టమర్ వ్యూస్కి తగ్గట్టుగా, కస్టమర్ ఐడియాస్కి తగ్గట్టుగా వాళ్ళు కూడా డిజైన్లో మార్పులు చేర్పులు చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ మెయింటెనెన్స్. సో after completion of the detailed design,
ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డీటెయిల్డ్ డిజైన్ మనం దాన్ని కన్స్ట్రక్షన్లోకి తీసుకెళ్తాము. అప్పుడు మనం మెటీరియల్ కొనుక్కోవడం, ఇసుక, కంకరు, సిమెంటు, ఐరన్ ఇలాంటివి కొనుక్కొని అప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకుంటాం. ప్లాన్లో ఉన్నట్టుగానే జరుగుతుంది. ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఎప్పటికప్పుడు ఇంజనీర్ వస్తాడు, మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటాడు. దానికి వాళ్ళు మెయింటెనెన్స్ తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. ఎంత ఎఫెక్టివ్గా వస్తుంది బిల్డింగ్ అసలు. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటే సాఫ్ట్వేర్ భాషలో ప్రోగ్రామింగ్. ఓకేనా? సో సాఫ్ట్వేర్ డిజైన్ పెరాడియంలో, సాఫ్ట్వేర్ డిజైన్ ప్రాసెస్లో మనకు మొత్తం 3 పాయింట్స్ ఇచ్చారు: డిజైన్, మెయింటెనెన్స్ అండ్ ప్రోగ్రామింగ్. ఇక ప్రోగ్రామింగ్లోకి వచ్చామంటే ప్రోగ్రామింగ్లో భాగంగా, ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్? కోడింగ్. ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ కోడింగ్. ప్రోగ్రామ్ రాస్తాం. మీ అందరూ రాశారు ప్రోగ్రామ్స్, చిన్నవో చితకవో, చూసి రాశారో చూడకుండా రాశారో. మనం అప్పుడప్పుడు జావా క్లాసులో చెప్పుకుంటూ ఉన్నాం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్. బోర్డు మీద మనం 2-3 పిల్లల చేత రాయిస్తుంటే మనం నోట్స్లో రాసుకుంటూ ఉన్నాం, చూసారా? ప్రోగ్రామ్స్, కోడింగ్. సో వాళ్ళు కూడా చూడండి, వాళ్ళు బోర్డు మీద ప్రోగ్రామ్ రాసేటప్పుడు, మీ తోటి పిల్లలు ప్రోగ్రామ్ బోర్డు మీద రాసేటప్పుడు ఫస్ట్ దే హ్యావ్ టు డిజైన్ ద ప్రోగ్రామ్ ఇన్ దేర్ బ్రెయిన్, ఇన్ దేర్ మైండ్. వాళ్ళ మైండ్స్లో ముందు దాన్ని డిజైన్ చేసుకుంటారు. దాని తర్వాత మైండ్లోనే మార్పులు చేర్పులు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒకసారి ఆ లైన్ మొత్తం అనలైజ్ చేసుకుంటారు వాళ్ళు, ప్రోగ్రామ్ మొత్తం. ఆ తర్వాత బోర్డు మీద రాస్తారనమాట. ఎంత ఎఫెక్టివ్ వర్క్ చూడండి అసలు ఇది. ఓకే, సో కోడ్ రాస్తారు. కోడ్ రాసిన తర్వాత టెస్ట్ చేస్తాం. ఈ కోడ్, రాసినటువంటి కోడ్ ఎలాంటి ఇన్పుట్స్కి స్పందిస్తోంది, తప్పుగా ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకుంటుందా, కరెక్ట్గా ఇచ్చే ఇన్పుట్స్ని తీసుకుంటుందా. ఓకేనా? ఇలా ప్రతిదాన్ని చెక్ చేసుకోవాలి. దీనికి సపరేట్ టీం ఉంటుందమ్మా, టెస్టింగ్ టీం అంటాం దాన్ని. వాళ్ళకి మంచి మంచి శాలరీస్ ఉంటాయి. ఫైనల్గా ఇంటిగ్రేషన్. బేసిక్గా కోడింగ్ ఎలా జరుగుతుందంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకోండి. ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ని రకరకాల భాగాలుగా డివైడ్ చేస్తారు. ఏ భాగానికి సంబంధించినటువంటి వర్క్ని ఆ టీంకి అప్పగిస్తారు. ఆ టీం ఒక 10 మందో 20 మందో ఉంటారు. ఆ టీంలో ఆ పార్ట్కి సంబంధించిన కోడింగ్ పూర్తి చేస్తారు. అలాగే సెకండ్ పార్ట్, అలాగే థర్డ్ పార్ట్, అలాగే ఫోర్త్ పార్ట్, ఇలా పార్ట్స్ అన్నీ ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా కోడింగ్ జరుగుతుంది, సపరేట్గా టెస్టింగ్ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి టీం ఉంటుంది. ఎప్పుడైతే అన్ని భాగాలు దేనికి దానికి కోడింగ్ చేయబడి, దేనికి దానికి టెస్టింగ్ జరపబడి పూర్తవుతాయో అప్పుడు వాటన్నిటిని ఏం చేస్తారంటే ఇంటిగ్రేట్ చేస్తారు, కలిపేస్తారు. కలిపిన తర్వాత ఇంకోసారి టెస్ట్ చేస్తారు. మళ్ళీ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ అంటాం దాన్ని. ఇండివిజువల్ టెస్టింగ్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ కూడా ఉంటుంది. అంతే కదా? మనం ఒక కారు కొనుక్కుంటున్నాం అనుకోండి. కారుకు సంబంధించిన టైర్స్ ఒక కంపెనీ తయారు చేస్తుంది, ఇంజిన్ ఇంకో కంపెనీ తయారు చేస్తుంది, కేబుల్స్, లైట్స్ ఇవన్నీ ఇంకో కంపెనీ తయారు చేస్తుంది. ఇవన్నీ తయారీ అయిపోయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేస్తారు వాళ్ళు. టెస్టింగ్ చేసిన తర్వాత అప్పుడు ఒక చోటకి తీసుకొని వస్తే కారు అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ కారుని టెస్ట్ చేస్తారు. ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ అంటాం దీన్ని. ఇలాగా సాఫ్ట్వేర్ పెరాడియం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో భాగంగా మొత్తం 3 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, దాంట్లో భాగంగా సాఫ్ట్వేర్ డిజైన్, దాంట్లో భాగంగా ప్రోగ్రామింగ్. మళ్ళీ ప్రతి దాంట్లో మళ్ళీ సపరేట్ పార్ట్స్ ఉంటాయి. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. రైట్? 1 సెకండ్. నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. జాగ్రత్తగా విన్నానా? చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ మీకు. మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఈ వీడియో, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను, ఈ వీడియోని నేను మళ్ళీ యూట్యూబ్కి అప్లోడ్ చేస్తాను. క్లాస్ రూమ్, ఆల్రెడీ మీ దగ్గర క్లాస్ రూమ్ యాప్ ఉంది. ఆ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి నేను లింక్ పంపిస్తాను ఈరోజు. మళ్ళీ ఎవరైతే క్లాస్ రూమ్కి జాయిన్ కాలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్లాస్ రూమ్కి జాయిన్ కాలేదో వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేస్తే జాయిన్ అయిపోతారు.
మీకు వెంటనే కనపడుతుంటాయి, యూట్యూబ్ వీడియోస్ కనపడుతుంటాయి అక్కడ. మళ్ళీ ఒకసారి మీకు డౌట్ ఉన్న లెసన్ని ఖచ్చితంగా వినండి. ఓకేనా? రైట్. సో వై సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ రిక్వైర్డ్? అసలు ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి? దిస్ ఈజ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే మనకు ఒక అవగాహన లేకుండా మనం కొన్ని విషయాల్లో ముందుకెళ్తే చివరికి ఏం చేయాలో అర్థం కాక మధ్యలో వదిలేయక చాలా నష్టపోతాం జీవితంలో. సో ఒక ప్రాపర్ ప్లానింగ్, కొంతమంది చూడండి ఒక ప్లానింగ్ ఉంటుందన్నమాట. కాలేజీకి సక్రమంగా వస్తూ ఉంటారు, అవునా? ఎప్పటి పాఠాలు అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒకసారి చూసుకుంటారు, మర్చిపోతావేమో భయం వాళ్ళకి. క్లాస్ జరిగేటప్పుడు ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయరు, వాళ్ళు డిస్టర్బ్ కారు. నోట్స్లు చాలా చక్కగా రాసుకుంటారు, ఎప్పటికప్పుడు ఆ నోట్స్లు భద్రంగా పెట్టుకుంటారు, ఎవరికి ఇవ్వకుండా. ఇచ్చినా మళ్ళీ వెంటనే తీసేసుకుంటారు. ఎగ్జామ్స్ సమయానికి మళ్ళీ భయపడకుండా ఎగ్జామ్స్ రాస్తారు. మధ్య మధ్యలో మన కాలేజీలో జరిగేటువంటి కాంపిటేటివ్ కొన్ని థింగ్స్ ఉంటాయి, యాక్టివిటీ క్లబ్ అని చెప్పేసి, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అని చెప్పేసి, ఇవన్నీ వాళ్ళు వినియోగించుకుంటారు. ఎందుకు? ఇన్ అడిషన్ విత్ సబ్జెక్ట్స్, మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్, స్టాటు, ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో, ఇవన్నీ నేర్చుకోవడంతో పాటు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అన్లెస్ you are not maintaining proper communication, unless you are getting knowledge about the communication, మీరు లైఫ్లో కొన్ని పాయింట్స్లో సక్సెస్ అవ్వడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనికేషన్కే ప్రియారిటీ ఇస్తున్నారు. ఓకేనా? వాళ్ళు అలా ఉంటారు అన్నమాట, ప్రాపర్ ప్లానింగ్తో ఉంటారు. డిగ్రీ పూర్తి వస్తుండగానే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక జాబ్లో, either గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ సెట్ అయిపోతారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి లైఫ్లో డోకా ఉండదు అనమాట, భయం ఉండదు. నాకు ఉద్యోగం రాకపోతే నాకు నెక్స్ట్ నేను ఎలా వెళ్ళాలి ఏంటి, ఇంకా డౌట్స్ ఉండవు వాళ్ళకి. కానీ కొంతమంది అలా ఉండరు, వాళ్ళకి ప్లానింగ్ ఉండదు అసలు. వాడెవడో కోచింగ్ వెళ్తున్నాడు, నేను వెళ్ళాలి. వాడెవడో ఈ సబ్జెక్ట్ చదువుతున్నాడు, నేను చదువుకోవాలి. అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని చూసి మనం ముందుకెళ్తూ ఉంటాం అనమాట. ఎదుటి వాళ్ళని చూడాలి ఎంతవరకు అంటే కొంతవరకే. మనమేంటి, మన స్థాయి ఏంటి, మన సబ్జెక్ట్ ఏంటి, మన నాలెడ్జ్ ఏంటి, మన కుటుంబ పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేసుకోవాలి. అదే సక్సెస్ అంటే, రైట్? సో ప్లానింగ్ లేకుండా ఒక ప్రాజెక్ట్ని చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఉందనుకోండి, మన ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఏమైపోతుంది? అవునా? మొత్తం కుప్పగూలిపోతుంది. అందుకనే ప్రిన్సిపల్డ్ మెథడాలజీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు కన్స్ట్రక్ట్ ఎ బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్, టు డెవలప్ ఎ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఒక మంచి ప్రాజెక్ట్ని, లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయాలి అంటే ఏదో గుడ్డిగా వెళ్ళిపోకూడదు, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. కొన్ని ప్రిన్సిపల్స్ని, కొన్ని సైంటిఫిక్ రూల్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అక్కడ. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇక్కడ ఇస్తున్నాడు చూడండి, ద ఫస్ట్ హెడింగ్, టు మేనేజ్ లార్జ్ సాఫ్ట్వేర్. ఎప్పుడు ఈ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అవసరమవుతాయి? ఓకేనా? సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడాలజీస్, వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ మనం కనుక ఒక ప్రాజెక్ట్ని చేస్తే దాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటాం. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడాలజీస్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. సో ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ని మనం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామంటే వేర్ దేర్ ఈజ్ ఏ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ టు బి డెవలప్డ్. ఓకేనా? ఒక పెద్ద సాఫ్ట్వేర్ని ఎప్పుడైతే మనం డెవలప్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనకు ఖచ్చితంగా ఇది అవసరం అవుతుంది. పాయింట్ ఇచ్చాడు, when the size of the software become large, engineering has to step to give it a scientific process. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ యొక్క సైజు, పరిమాణం, దాని యొక్క స్థాయి చాలా పెద్దదిగా ఉంటుందో ఇంజనీరింగ్ హ్యాస్ టు స్టెప్, అక్కడ ఇంజనీరింగ్ అడుగు పెట్టాలట. ఖచ్చితంగా ఇంజనీరింగ్ అనేది అడుగు పెట్టాలి.
అడుగు పెట్టకపోతే ఆ పని పూర్తి కాదు అక్కడ. ఇంజనీరింగ్ ఎప్పుడైతే అడుగు పెడుతుందో అక్కడ ఎంత క్లిష్టమైన పని అయినా సరే పూర్తి అయిపోతుంది. మనం చాలా సినిమాలు చూస్తుంటాం. మనం బాహుబలి సినిమా చూసాం, మీ అందరికి బాగా తెలుసు. బాహుబలి సెకండ్ పార్ట్లో వాడిని రాజ్యంలో నుంచి వెలేసిన తర్వాత అతను ఒక ఒక పేదలు బీదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్తాడు. మా దగ్గరికి రండయ్యా, మాకున్న దాంట్లో పెడతామని చెప్పేసి అంటే వెళ్ళిపోతాడు తను తన భార్య. వెళ్ళిన తర్వాత అక్కడ ఇతనికి సబ్జెక్ట్ ఉంది. ఇతను కేవలం రాజు మాత్రమే కాదు, మంచి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ వాళ్ళకి నీళ్లు తోడుకోవటానికి, పెద్ద పెద్ద కొండరాళ్లు పగలగొట్టడానికి తను డిజైన్స్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తాడు. ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్స్ తయారవుతాయో పెద్ద పెద్ద బండల్ని కూడా టకటక పగలగొట్టేస్తారు. ఎక్కడో లోయలో ఉన్నటువంటి నీళ్లని పైకి తోడి పంట పొలాలకు ఉపయోగించుకుంటారు. అవునా? సో ఎంత క్లిష్టమైన పనో చూడండి. అక్కడ అంత పెద్ద లోయలో నుంచి నీళ్లు బయటికి తీసుకొని రావటం అనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్కి ఈ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఎప్పుడైతే తోడైనాయో ద వర్క్ విల్ బికమ్ వెరీ ఈజీ. అవునా? సో ఏదైనా ఒక బిగ్గెస్ట్ టాస్క్ ఉంది అన్నప్పుడు దానికి ఖచ్చితంగా మనం కొన్ని సైంటిఫిక్ మెథడాలజీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు మీకు ఆ పని చాలా సులభం అయిపోతుంది అనమాట. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే మనం ఐడెంటిఫై చేయగలుగుతాము, ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోగలుగుతాం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వెన్ ద సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ బికమ్ లార్జ్, ఎప్పుడైతే సాఫ్ట్వేర్ పెద్దదిగా ఉంటుందో, డెవలప్ చేయాల్సిన సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ హ్యాస్ టు స్టెప్. అక్కడ ఇంజనీరింగ్ అడుగు పెట్టాలి. దేనికి? టు గివ్ ఇట్ ఎ సైంటిఫిక్ ప్రాసెస్. సైంటిఫిక్ ప్రాసెస్ చెప్పాలి, శాస్త్రీయపరమైనటువంటి ఆ కోణం చెప్పాలి. అప్పుడు ప్రాబ్లం రాకుండా ఉంటుంది, వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఇచ్చాడు చూడండి, పెద్ద బొమ్మ ఇచ్చాడు. వీళ్ళందరూ కస్టమర్స్, ఆల్ దీస్ ఆర్ కస్టమర్స్. దీంట్లో రకరకాల టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఓకేనా? దీంట్లో ఇచ్చాడు చూడండి, స్టీరింగ్ కమిటీ ఇచ్చాడు చక్కగా. స్టీరింగ్ కమిటీ, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్, సబ్ ప్రాజెక్ట్ మేనేజర్, ఐడియల్ కోఆర్డినేషన్, యాక్చువల్ కోఆర్డినేషన్, ఎన్ని కాన్సెప్ట్స్ చూడండి అసలు. ఇక్కడ రకరకాల కమిటీస్ వర్క్ చేస్తాయి, రకరకాల స్థాయిల్లో మేనేజర్స్ ఉంటారు. ఒక 100 మందిని మేనేజ్ చేసేవాడు ఒకడు ఉంటాడు, మేనేజర్. ఇలాంటి మేనేజర్స్ని మెయింటైన్ చేసేవాడు ఇంకొక మేనేజర్ ఉంటాడు. ఇలా రకరకాల స్థాయిల్లో ఎవడి సబ్జెక్టుని బట్టి వాడు ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇలాగే జరుగుతుంది, బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ వర్క్ ఇలాగే జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవసరం అవుతుంది? రెండో పాయింట్ చెప్తున్నాడు, ఫర్ మోర్ స్కాలబిలిటీ. సో స్కాలబిలిటీ మీన్స్ ఇన్ వే ఆఫ్ డెవలపింగ్. నిరంతరం గ్రోత్ ఉండాలి, దాన్ని స్కాలబిలిటీ అంటాం. నిరంతరాయంగా ఉండాలి గ్రోత్ అనేది. వేర్ దెర్ ఈజ్ గ్రోత్, ఎక్కడైతే మనం వేర్ వీ వాంట్ గ్రోత్ ఇన్ సాఫ్ట్వేర్, వేర్ వీ వాంట్ అప్డేట్స్ ఇన్ సాఫ్ట్వేర్, వేర్ వీ వాంట్ కంటిన్యూస్ అప్డేట్స్ వీ వాంట్. ఎక్కడైతే మనం కంటిన్యూస్ అప్డేట్స్ ఎక్కడ కోరుకుంటాం మనం? సహజంగా చూడండి, ఎక్కడ కోరుకుంటాం, ఎప్పుడు కోరుకుంటాం మనం కంటిన్యూస్ అప్డేట్స్? ఎప్పుడు కోరుకుంటాము అంటే ఆ ప్రోడక్ట్ని చాలామంది వ్యక్తులు ఉపయోగిస్తున్నప్పుడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉపయోగిస్తున్నప్పుడు మనం అప్డేట్స్ని కోరుకుంటాం. అంతే కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్కాపురంలో ఒక బట్టల షోరూమ్ తీసుకుందాం, క్లాత్ షోరూమ్. దానికి జనాలు విపరీతంగా వచ్చేస్తున్నారు కూడా. అక్కడ క్వాలిటీ బాగుంది, అక్కడ ప్రైస్ బాగుంది, క్వాలిటీ బాగుంది, ధర బాగుంది, రిసీవింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. జనాలు బాగా తండోపతండాలుగా వెళ్తున్నారు. బిల్డింగ్ మాత్రం చిన్నది. ఎప్పుడైతే ఎక్కువ మంది కస్టమర్స్ విజిట్ చేయటం మొదలు పెడుతున్నారో, ఎక్కువ సేల్స్ జరుగుతుందో, వెంటనే ఆ షాప్ యజమాని ఏమనుకుంటాడు, కస్టమర్స్ ఎక్కువైపోతున్నారు, వీళ్ళు నిలబట్టడానికే చోట్లేదు పాపం, ఇంకొక ఎక్కడ కూర్చుంటారని చెప్పేసి తన బిల్డింగ్ యొక్క పరిధిని పెంచుకుంటాడు. అవునా? బిల్డింగ్ యొక్క పరిధి
ఆ యొక్క విస్తీర్ణాన్ని పెంచుకుంటాడు. అంటే వచ్చేటువంటి కస్టమర్స్కి ఎక్కువ చోటు ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు నిలబడాలన్నా, కూర్చోవాలన్నా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తాడు. ఇలా అనమాట. ఒకటి వన్ బై వన్ ఇలా ఎప్పుడు వస్తుంది అంటే వేర్ వేర్ దేర్ ఇస్ ఎ క్వాలిటీ, వేర్ దేర్ ఇస్ ఏ కంటిన్యూస్ గ్రోత్ ఇన్ ద బిజినెస్. ఓకేనా? సో ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ఒక మెథడాలజీస్ ద్వారా, ఒక ప్రిన్సిపుల్డ్ విధానం ద్వారా వస్తుంది. ఇది పాయింట్ చెప్తున్నా చూడండి. వితౌట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఐడియాస్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్కేల్. స్కేల్ అంటే పెంపుదల. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్కేల్ అన్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. ఇది ఫస్ట్ ఇక్కడ చూడండి, బొమ్మలో చూడండి. ఇది మొట్టమొదటి దశ. దీని నుంచి దాని స్థాయి పెంచుకుంటుంది సాఫ్ట్వేర్. దాని నుంచి ఇంకొంచెం పెంచుకుంటుంది. ఇలా గ్రాడ్యువల్గా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అప్డేట్స్ అంటాం వీటిని. ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ, ఎప్పుడు మనకు ఇంత మార్పులు చేర్పులు చేస్తాం? ఎందుకు మనకు అంత అవసరం ఏంటి? కస్టమర్స్ పెరిగారు, వ్యూస్ పెరిగినాయి. ఈ మధ్య మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తున్నాం. పోటీపడి చేస్తున్నారు జనాలు వీడియోస్ అన్నీ కూడా. కస్టమర్స్ పెరుగుతున్నారు అనుకోండి, లైక్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ఏం చేస్తాం మనం? ఇంకా 4 చేయడానికి ముందుకు వస్తాం. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మనం దానికోసం వెయిట్ చేస్తాం. ల్యాక్స్లో పెరిగారనుకోండి, క్రోర్స్లో పెరిగారనుకోండి, కోట్ల సంఖ్యలో మనకు కస్టమర్స్ పెరిగారనుకోండి, ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి చూస్తాం. అంటే మన గ్రోత్ అనేది బేసిక్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ద యూసేజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ బై ద కస్టమర్స్. సో కస్టమర్స్ మన ప్రొడక్ట్ని అంతగా యూజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే దట్ ఈజ్ డెవలప్డ్ అండర్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. శాస్త్రీయపరమైనటువంటి విధానాలను ఉపయోగించి ఏ కస్టమర్ అయినా సరే ఉపయోగించుకునే విధంగా దాన్ని డెవలప్ చేశాం కాబట్టి, ఎక్కడా కస్టమర్ ఇబ్బంది పడకుండా దాన్ని డెవలప్ చేశాం కాబట్టి, ఎక్కువ మంది కస్టమర్స్ దాన్ని యూజ్ చేస్తున్నారు, కొనుగోలు చేస్తున్నారు, వాళ్ళ అవసరాలకు వాడుతున్నారు. ఎప్పుడైతే కస్టమర్ సంఖ్య పెరిగిందో ఆటోమేటిక్గా మార్పులు చేర్పులు పెరుగుతాయి సాఫ్ట్వేర్లో. మన మొబైల్ కూడా చూడండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాడు వాడు. అప్డేట్ చేసుకోండి అంటాడు. వై దీస్ అప్డేట్స్ ఆర్ నెససరీ? అసలు వాడి కంపెనీ వాడికి ఎందుకు అవసరం ఏంటి? అసలు అప్డేట్స్ చేయాల్సిన అవసరం ఏంటి? కస్టమర్స్ పెరిగారు. ఎప్పుడైతే కస్టమర్స్ పెరిగారో, కస్టమర్స్ తన శాంసంగ్ అనేటువంటి కంపెనీ తీసుకుంటే తన ఆ మొబైల్స్ అన్ని కొన్నారో, ఇప్పుడు అప్డేట్స్ లేనప్పుడు ఏమవుతుంది? సాఫ్ట్వేర్ అలా ఆగిపోతుంది అప్డేట్స్ లేకపోతే. కొత్తగా వచ్చేటువంటి మార్కెట్లోకి వచ్చేటువంటి యాప్స్ని ఈ మొబైల్ యాక్సెప్ట్ చేయదు. కొత్తగా వచ్చే వైరస్ని ఇది అడ్డుకోలేదు. సో అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా కంపెనీ వాడు మీ దగ్గర ఏవైతే మొబైల్స్ ఉన్నాయో ఆ మొబైల్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ని అప్డేట్ చేయాలి. ఎప్పుడైతే అప్డేట్ చేస్తాడో అప్డేట్స్ అన్నీ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే మీ మొబైల్ అప్డేట్ అయిపోతుందో వెంటనే కొత్త యాప్స్ని ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. సో స్కేలబిలిటీ అంటాం మనం. ఫర్ మోర్ స్కేలబిలిటీ, ఫర్ మోర్ గ్రోత్. ఎప్పుడు మనం మన ప్రోడక్ట్ని గ్రోత్ స్టేటస్కి తీసుకెళ్తాము అంటే వేర్ దేర్ ఈజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ యూజింగ్ అవర్ ప్రొడక్ట్. వాళ్ళ క్వాలిటీ ఇవ్వటంలో భాగంగా మనం ఇంత ప్రాసెస్ జరగాలి అంటే, మన సాఫ్ట్వేర్ అంతమంది ఉపయోగించాలంటే ద సాఫ్ట్వేర్ మస్ట్ బి డెవలప్డ్ అండర్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. ఓకేనా? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్? ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ద్వారా ఎందుకు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే ఫర్ ఎఫెక్టివ్ కాస్ట్ మేనేజ్మెంట్. అంటే ఖర్చుని నియంత్రించడం అనే పాయింట్ వస్తుంది ఇక్కడ. ఖర్చుని కూడా మనం నియంత్రించగలం. ఎప్పుడు నియంత్రించగలం ఖర్చుని? ప్రిన్సిపుల్డ్ విధానంలో వెళ్తే ఖర్చుని నియంత్రించగలం. ప్రిన్సిపుల్డ్ విధానంలో వెళ్తే ఖచ్చితంగా మన లైఫ్లో కూడా చూడండి, లైఫ్లో కూడా మన ఇంట్లో ఖర్చు తీసుకోండి. అసలు మన ఇంట్లో చాలామంది, మన కాలేజీలో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మన కాలేజీలో ఫంక్షన్ జరగంగానే ముందు ఒక 2,000 పెట్టి బట్టలు కొనుక్కోవాలి. అవునా కదా? కాలేజీలో ఫంక్షన్కి మనం ఎందుకు కొనుక్కోవాలి అని కనుక ఆలోచిస్తే
ఎంతసేపు మనం యూజ్ చేస్తాం, ఒక పూట యూజ్ చేస్తాం. ఇలా కాకుండా ఒక సిస్టమేటిక్గా ముఖ్యమైన ఫంక్షన్స్కే మనం మెటీరియల్ తీసుకోవటం, కొనుక్కోవటం, ముఖ్యమైన ఫంక్షన్స్కే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చేసాం అనుకోండి, మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. ఎక్కడ మనం అప్పులు చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక ప్రిన్సిపల్డ్ లైఫ్, ఒక విధానంతో కూడినటువంటి జీవన విధానం ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ఎక్కడైతే కుటుంబంలో అందరూ చక్కగా కూర్చొని ఇది ఖర్చు అవసరమా, ఈ ఖర్చు అవసరం లేదు అన్న డిస్కషన్ చేసుకుంటూ ఒక సిస్టమేటిక్ వేలో ముందుకు వెళ్ళేటువంటి జీవితాలు, కుటుంబాలు ఎక్కడైతే ఉంటాయో, ఖచ్చితంగా ఆ కుటుంబాలు ఎక్కడ అప్పుల బారిన పడకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళ లైఫ్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారు. అంటే ప్రిన్సిపల్స్ అనమాట. ప్రతి దాంట్లో మనం ప్రిన్సిపల్స్ చూడొచ్చు. సో టు మెయింటైన్ ద కాస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఎఫెక్టివ్లీ, సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చుని నియంత్రించాలన్నా కూడా మనకి ఇక్కడ ఈ సైంటిఫిక్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇక్కడితో నేను దీన్ని ఆపుతున్నాను. ఈ పాయింట్ ఒకసారి మళ్ళీ నేను మీకు చెప్తాను, ఒకసారి వినండి. ద కాస్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ రిమైన్స్ హై ఇఫ్ ద ప్రాపర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఈజ్ నాట్ అడాప్టెడ్. ఒక ప్రాపర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేది కనుక మనం అడాప్ట్ చేసుకోకపోతే, పూర్తి స్థాయిలో దాన్ని ఆహ్వానించకపోతే, పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకపోతే, ద కాస్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ రిమైన్స్ హై. చాలా ఖర్చు పెరిగిపోతుంది. ఎందుకు ఖర్చు పెరిగిపోతుందంటే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ మనం ఉపయోగించట్లేదు కాబట్టి, ఎలా పడితే అలా డెవలప్ చేసేస్తున్నాం కాబట్టి. ఓకే, సో టు మేనేజ్ లార్జ్ సాఫ్ట్వేర్, బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్స్ని మనం మేనేజ్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా, స్కేలబిలిటీ, సాఫ్ట్వేర్లో గ్రోత్ సులభంగా తీసుకొని రావాలన్నా, ఎఫెక్టివ్ కాస్ట్ మేనేజ్మెంట్, ఖర్చుని నియంత్రించాలన్నా, ఆ నిర్వహణని జాగ్రత్త చేసుకోవాలన్నా మనకు ఖచ్చితంగా సైంటిఫిక్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అనేవి అవసరం. ఓకేనా? వితౌట్ సైంటిఫిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్, వితౌట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్, మెథడాలజీస్, మనం వీటన్నిటినీ నిరోధించలేము. ఇంకా కాస్ట్ పెరిగిపోతుంటుంది, దాని గ్రోత్, దాన్ని అప్డేట్ చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఎలా డెవలప్ చేసామో తెలియదు మనకు, ఎలా పడితే అలా డెవలప్ చేసేసాం. ఓకేనా? సో కాబట్టి ఎక్కడైనా మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కానీ, మన లైఫ్ డెవలప్మెంట్లో కానీ ఖచ్చితంగా ఒక ప్రిన్సిపల్డ్ విధానాలు అనేవి మనకు చాలా అవసరం అవుతాయి. అప్పుడే ఆ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకేనా? సో కాసేపట్లో మీకు స్టాటిస్టిక్స్ క్లాస్ మొదలవుతుంది. ముఖ్యంగా ఎంఎస్సీస్ వాళ్ళకి, ఎంపీసీస్ వాళ్ళకి ఇదే టైంలో మీకు ఫిజిక్స్ క్లాస్ ఉంటుంది, స్టాట్ క్లాస్ మొదలవుతుంది. కాబట్టి